వీకెండ్ బిజినెస్ బులెటిన్ ఇట్స్ యువర్ మనీ. సెప్టెంబర్తో ముగిసిన సెకండ్ క్వార్టర్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో వృద్ధి చెందలేకపోయింది. ఈ కాలంలో జీడీపీ 5.3%గా నమోదైంది. ఆర్థిక వృద్ధి రేటు తగ్గడానికి ప్రధాన కారణం వ్యవసాయ రంగం కుంటుపడటమే. మరోపక్క గత 10 ఏళ్లలో స్టాక్ మార్కెట్లలో మదుపరుల సంపద 10 రెట్లు పెరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్లో రిజిస్టర్ అయిన కంపెనీల మార్కెట్ విలువ 100 లక్షల కోట్లకు చేరుకుంది. మరి స్టాక్ మార్కెట్లు వచ్చే వారం ఇదే జోరును కొనసాగిస్తాయా లేదా అనే దానిపై అనలిస్టుల విశ్లేషణ. సగటు జీవి బడ్జెట్ను తారుమారు చేస్తున్న నిత్యావసర సరుకుల ధరలపై ఫోకస్ స్టోరీతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందేందుకు ఉన్న రాయితీలపై మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్ చూద్దాం. బెంబేలెత్తిస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు. అప్పు చేస్తే కానీ కడుపు నింపుకోలేకపోతున్న మిడిల్ క్లాస్. 4 ఏళ్ల కనిష్ట స్థాయికి క్రూడ్ ఆయిల్. తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు. ఆల్ టైమ్ హైలో సెన్సెక్స్ నిఫ్టీ. 10 ఏళ్లలో 10 రెట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద. పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్. రాయితీ పొందేందుకు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజల బడ్జెట్ తారుమారవుతోంది. బియ్యం, పప్పులు కూడా బంగారంలా కొనుక్కోవాల్సి వస్తోంది. అలు పెరగకుండా పెరుగుతున్న ధరలతో కనీసం 3 పూటలా కడుపు నిండా తినాలంటే ఆలోచించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ధరల పెరుగుదలపై ఈ వారం ఫోకస్ స్టోరీ. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నెలకు 10,000 రూపాయలు సంపాదించిన ఆ చిన్న కుటుంబం ఓ మోస్తరుగా బతకడం కూడా కష్టంగా మారింది. ఏడాది కాలంగా జీతాలు పెరగకున్నా ఏకధాటిగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కాలు బయట పెడితే చాలు జేబుకు చిల్లు పడుతోందనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే గొర్రెతోక బెత్తెడు అన్నట్లుండే నెల సంపాదనతో సామాన్యుడు అధఃపాతాళానికి కుంగిపోతున్నాడు. ఖర్చులు, సంపాదనల మధ్య తేడా పెరిగి అప్పు చేస్తే తప్ప నెలగడవని పరిస్థితి సామాన్యుడిది. సంవత్సరాలను పక్కన పెడితే నెల రోజులకే నిత్యావసర వస్తువుల ధరల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. 3 నెలల కిందట ఉన్న నిత్యావసర ధరలతో పోలిస్తే ప్రస్తుతం పప్పులు, వంట నూనె, చక్కెర లాంటి నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 20% పెరిగాయి. అధిక ధరలు పెట్టి కొనలేక, పస్తులుండలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ధరల పెరుగుదలపై వినియోగదారులే కాదు, వ్యాపారులు కూడా అసంతృప్తితో ఉన్నారు. పెరుగుతున్న డీజిల్ ధరల వల్లే సరుకుల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. డీజిల్ ధరలు, రవాణా ఖర్చులు తడిసి మోపిడవుతోందన్నది వారి వాదన. ఈ భారాన్ని మోయలేక సరుకుల ధరలు పెంచాల్సి వస్తోందని చెప్తున్నారు. ధరలు పెరిగినప్పుడు తమకు కూడా వ్యాపారం జరగట్లేదని, అధిక ధరలు చూసి కిలో కొనే దగ్గర అరకిలోతో సరిపెట్టుకోవడంతో వ్యాపారం సగానికి సగం పడిపోయి నష్టపోవాల్సి వస్తోందని చెప్తున్నారు. బిజినెస్ పరంగా అంటే లాస్ట్ మంత్కి ఇప్పటికీ కొంచెం చాలా కొన్ని వస్తువులు డిఫరెన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 10-15 రూపాయలు కూడా పెరిగింది ఒక్కొక్క కిలోకి వచ్చి. కారణం ఏంటంటే మెయిన్ డీజిల్ పెరిగింది. డీజిల్ పెరిగిన దానివల్ల ట్రాన్స్పోర్ట్లు కూడా ఎక్కువ అవుతాయి. రెండోది ఏంటంటే సకాలంలో వర్షాలు కూడా లేవు. ఆ ప్రాబ్లం కూడా దానివల్ల కూడా పంటలో దిగుమడి లేక దానివల్ల కూడా ఇదవుతుంది. మినపప్పు, పెసరపప్పు పెరిగింది. పంట లేక, అది కూడా పంట లేక రేపు ఏదైనా పంట వస్తే అది కూడా డౌన్ అవుతుంది. కస్టమర్స్ మాకు బిజినెస్ ఏదన్నా మార్కెట్ కొంచెం పెరిగేటప్పటికి బిజినెస్ కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది, బాగా డౌన్ అవుతుంది. కిలో అడుగుతారు, రేట్ అడుగుతారు. అబ్బా ఇంత రేట్ అనేసి అరకిలో తీసుకుంటారు. దానివల్ల మేము కూడా నష్టపోతున్నాము. రేట్లు పెరిగి వాళ్ళు నష్టపోతున్నారు. ఉదయం లేవగానే కాఫీ, టీ తాగకపోతే పని నడవదు. అంతగా వీటికి అలవాటు పడిపోయాం. పెరిగిన పాలు, చక్కెర ధరలు చూస్తుంటే కళ్ళు తిరక్క మానవు. రోజుకు 2-3 సార్లు టీ తాగేవారు ఇప్పుడు రోజుకు 1 కప్పుకే పరిమితమవుతున్నారు. పాలు లీటర్ ధర 40 రూపాయలు దాటింది. కేజీ చక్కెర ధర కూడా 40 రూపాయలకు చేరుకుంది. 4 సభ్యులున్న కుటుంబానికి నెలకు కనీసం 2 కిలోల చక్కెర అవసరం.
రోజుకు 1 లీటరు పాలు తీసుకున్నా నెలకు కనీసం 30 లీటర్లవుతుంది. టీ పొడి ధర సరే, వీటన్నిటికీ నెలకు కనీసం 1500 రూపాయలవుతుంది. పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుందామన్నా బియ్యం ధరలు గత 8 నెలల్లో రెండింతలు పెరిగాయి. వాస్తవానికి అక్టోబర్ నుంచి తగ్గాల్సిన బియ్యం ధరలు తగ్గకపోగా ఇంకా పెరిగాయి. దీనికి కారణం వర్షాభావ పరిస్థితులు, వరి దిగుబడి తగ్గిపోవడమే. సోనా మసూరి, హంసా బియ్యం కిలోకు 40 రూపాయల నుండి 50 రూపాయలు దాటేశాయి. మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉపయోగించే సన్నబియ్యం కేజీ ధర క్వాలిటీని బట్టి ప్రస్తుతం 45 రూపాయల నుండి 55 రూపాయలు పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో కందిపప్పు 80 రూపాయలు, శనగపప్పు 60 రూపాయలు, పెసరపప్పు 100 రూపాయలుగా ఉంది. పల్లీల నూనె 85 రూపాయలు, సన్ఫ్లవర్ ఆయిల్ 75 నుంచి 80 రూపాయలు, పామాయిల్ ధర 55 రూపాయలు పలుకుతోంది. ఇక సబ్బులు, పేస్ట్, వాషింగ్ పౌడర్ ఇలా రోజువారీ వాడే వస్తువుల ధరలు చూస్తే గుండెపోటు రావడం ఖాయం. దానికి మాత్రం మార్కెట్ మొత్తం ఫుల్ డౌన్గా ఉంది. రొటేషన్ బాగా కష్టమైంది. పేద ప్రజలకైతే చెప్పొద్దు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అలానే ఉంది పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ధరలు నియంత్రణ లేకపోతే మటుకు ఖచ్చితంగా ప్రజలు బాగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా మార్కెట్ కూడా బాగా డౌన్ అయిపోతుంది. ఈ ధరలు పెరిగే కొద్దీ ఒక సామాన్య మానవుడు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి అస్సలు ఆస్కారం లేదు. ఏదో ఒకటి వేసుకొని తినాలి, అంతే కదా. ఇప్పుడు ప్రస్తుతం వచ్చే వాళ్ళకి జీతాలు అవి ఇవి సరిపోవు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి కూడా ఉండదు. ఇక కూరగాయల ధరలు గాయాలే చేసేస్తున్నాయి. నెల రోజుల క్రితం వరకు కాస్త అందుబాటులో ఉన్న కూరగాయలు ఇప్పుడు దడ పుట్టిస్తున్నాయి. ఏ కూరగాయల ధరలు తీసుకున్నా 60 రూపాయలకు పైగా పెడితే గానీ కేజీ రావడం లేదు. ఒక్కొక్క బోర్ 500, 600, 2 లక్షలు పెట్టి వేసినా కానీ నీళ్ళు పోస్తలేవు. 30-35 పైపులు వేసినా కానీ మాకు బోర్లు పోస్తలేవు. ఇక కూరగాయలు వండుతలేవు. కరెంటు ఉంటే 1 గంట కరెంటు ఇడుస్తుండు. రాత్రి 1 గంట, పొద్దున 1 గంట ఇడిస్తే 2 గంటల కరెంటు ఏం పారుతాయి అమ్మ. పొలాలు నాట్లు వేస్తలేము, తోటలు ఎండిపోతున్నాయి. ఇక మా పిల్లలు మేము బతకాలంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. అమ్ముడు కూడా ఎట్లా అవుతున్నాయి అమ్మ. ఇక అవి అగ్గోన సగ్గోన ఎట్లనో ఇక వండించినందుకు ఇక ఉట్టిగా భూమి మీద ఎందుకు వస్తాం. ఇక తెచ్చి అగ్గోన సగ్గోన అమ్ముకొని పోతున్నాం. బస్ కిరాయిలు ఎక్కువ, మాకు పోనీకి రానికే 100 రూపాయలు కావాలి. 500 పెడితే గాని వారం రోజులకు సరిపడా కూరగాయలు రావడం లేదు. వచ్చే నెలలో కొన్ని కూరగాయలు కేజీ ధర 100 రూపాయలు దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఉల్లి, అల్లం, కొబ్బరి ఇలా అన్నింటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అన్నింటి ధరలు పెరుగుతున్నా ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోందని, ధరలు మాత్రం వారం వారం పెరుగుతుంటే బతికేదెట్లా అని ప్రశ్నిస్తున్నారు. డీజిల్, పెట్రోల్, బస్ ఛార్జీలు ఇలా ఒక్కటేంటి అన్నింటి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇక పిల్లల చదువులకు ఫీజులు, పుస్తకాలు, ఇంటి అద్దె ఇవన్నింటినీ నెల జీతంతో నెట్టుకురావడం సామాన్యుడి ముందున్న అతిపెద్ద సవాల్. ఇన్నేళ్లుగా భవిష్యత్ అవసరాల కోసం కొద్దో గొప్ప చేసిన పొదుపును కూడా ఇప్పుడు రోజువారీ అవసరాలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఏకధాటిగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల దాటికి సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. పెరిగిన ధరలను తట్టుకొని 4000 నోట్లోకి వెళ్లాలంటే నెలకు 20,000 రూపాయలు సంపాదించినా నెలాఖరులో చేబద్దులు తప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ అభితో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరింత దిగిరానున్నాయి. చమురు ఉత్పత్తిని తగ్గించుకోబోమని ఒపెక్ దేశాలు ప్రకటించాయి. దీంతో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా తగ్గే అవకాశాలున్నాయి. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. చమురు ఉత్పత్తి తగ్గించకూడదని పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ నిర్ణయించడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రపంచం వినియోగిస్తున్న చమురులో 1/3 వంతు ఈ 12 దేశాల నుండే వస్తోంది. ఓపెక్ నిర్ణయంతో ఒక్కసారిగా బ్యారెల్ ధర 5 ఏళ్ల కనిష్ట స్థాయికి దిగొచ్చింది. గత జూన్లో బ్యారెల్ ముడి చమురు ధర $115 కాగా ప్రస్తుతం $72 స్థాయికి పడిపోయింది. చమురు దిగుమతులపై ఆధారపడ్డ మనకు ఇది సంతోషకర వార్తే. బ్రెంట్ క్రూడ్ ధర జూన్ నుండి ఇప్పటి వరకు 40% తగ్గితే ఒక్క నవంబర్లోనే 15% తగ్గింది. ఈ ఏడాది చివరి వరకు $60 స్థాయికి దిగి రావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే మన దగ్గర డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. లీటర్ డీజిల్ పై సుమారు 4 రూపాయల వరకు, పెట్రోల్ పై 5 నుండి 6 రూపాయల వరకు తగ్గే అవకాశాలున్నాయి.
బంగారం దిగుమతులపై ఆంక్షలను సడలించింది ప్రభుత్వం. దీంతో పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టవచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. దిగుమతి చేసుకున్న బంగారంలో 20% పసిడిని ఆభరణాల రూపంలో ఖచ్చితంగా ఎగుమతి చేయాలన్న నిబంధనను ప్రభుత్వం రద్దు చేసింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గడంతో బంగారం దిగుమతులు ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తారని భావించినప్పటికీ ప్రభుత్వం నిబంధనలు సడలించింది. దీంతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నాయి బులియన్ వర్గాలు. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 26,650 రూపాయలు కాగా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 25,900 రూపాయలు. ఇక కిలో వెండి ధర 36,680 రూపాయలు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగించింది. జూలై సెప్టెంబర్కు గాను 3 నెలల్లో స్థూల దేశీయోత్పత్తి రేటు 5.3% నమోదైంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 5.7% వృద్ధి సాధించగా రెండో త్రైమాసికానికి 5.3% పరిమితమైంది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 5% నుండి 3.2% పడిపోవడం జీడీపీ తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తయారీ రంగంలో కూడా వృద్ధి రేటు 0.1% చేరడం మరో కారణం. డిసెంబర్ 2న రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. ఎన్నో రోజుల నుండి కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తారని పారిశ్రామిక వర్గాలు ఆశిస్తూ వస్తున్నప్పటికీ ఆర్బీఐ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు రానున్న మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లు తగ్గించాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. అయితే జీడీపీ గ్రోత్ రేట్ మొదటి క్వార్టర్తో పోలిస్తే తగ్గుముఖం పట్టడంతో ఈసారి కూడా వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు కొత్త ఇండస్ట్రియల్ పాలసీని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం కల్పించి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం స్వీయ ధృవీకరణ చట్టం 2014 పేరుతో పాలసీని ప్రవేశపెట్టింది. ఈ కొత్త పాలసీ ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి కంపెనీలు పెట్టడానికి ముందుకొచ్చే ఇండస్ట్రియలిస్టులు దరఖాస్తులను ఆ కమిటీల ద్వారా పరిశీలిస్తారు. దీనిలో రాష్ట్ర, జిల్లా స్థాయి నోడల్ ఏజెన్సీలు కూడా పాల్గొంటాయి. మెగా ప్రాజెక్టులకు 15 రోజులు, మిగతా వాటికి 30 రోజుల్లోగా ఒకే చోట అన్ని అనుమతులు ఇవ్వాలన్నదే ఈ పాలసీ లక్ష్యం. అప్లికేషన్లు ఇచ్చే సమయంలోనే ఇండస్ట్రియలిస్టులు ఇచ్చే సెల్ఫ్ అథెంటికేషన్ ఫామ్ ను ప్రభుత్వ కమిటీలు ప్రామాణికంగా తీసుకుంటాయి. ఈ ప్రాసెస్ లో ఏ స్థాయిలో మోసం జరిగినా, నిబంధనలు ఉల్లంఘించినా బాధ్యులను శిక్షించనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. దేశంలో ఈ ఏడాది 75,000 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్ల అమ్మకాలు జరుగుతాయని ఓ సంస్థ తమ నివేదికలో తెలిపింది. ఇందులో స్మార్ట్ ఫోన్ల వాటా 52,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 2014లో 20 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడవుతాయని ఈ నివేదిక తెలిపింది. దీనిలో స్మార్ట్ ఫోన్ల వాటా 4.30 కోట్లు. అయితే విలువ పరంగా స్మార్ట్ ఫోన్ల వాటాయే ఎక్కువ. స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభించడం, ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య పెరుగుతూ రావడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఈ ఏడు సెప్టెంబర్ వరకు జరిగిన స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో శాంసంగ్ మొదటి స్థానంలో ఉండగా మైక్రోమాక్స్ 2వ స్థానంలో ఉంది. నోకియా 3వ స్థానంలో ఉంది. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ BMW కొత్త కార్లను లాంచ్ చేసింది. M3, M4 కూప్ పేరిట ఈ కొత్త వేరియంట్లను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విడుదల చేశారు. ట్విన్ పవర్ టర్బో టెక్నాలజీ, లైట్ వెయిట్ డిజైన్ తో పాటు అట్రాక్టివ్ స్పోర్టీ ఇంటీరియర్ తో ఈ కొత్త కార్లను డిజైన్ చేసినట్లు BMW గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్సర్ చెప్పారు. స్పోర్టీ డిజైన్, 6 సిలిండర్ ఇంజిన్ ఈ కార్లకు ప్రత్యేకతలని తెలిపారు. డబుల్ బార్ కిడ్నీ గ్రిల్, M కార్బన్ రూఫ్, లైట్ వెయిట్ లాంటివి స్పోర్టీ డ్రైవింగ్ కు మరింత తోడ్పడతాయి. లగ్జరీ మార్కెట్ పెరుగుతుండటంతో ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లను లాంచ్ చేస్తున్నామని, త్వరలోనే హైబ్రిడ్ i8 కార్ను మార్కెట్లోకి లాంచ్ చేస్తామని అన్నారు ఫిలిప్. BMW M3X షోరూమ్ ధర 1,19,80,000 రూపాయలు కాగా M4 కూప్ ధర 1,21,80,000 రూపాయలు. స్టాక్ మార్కెట్ల పరుగులు ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. శుక్రవారం స్టాక్ మార్కెట్లు మరో కొత్త రికార్డును తాకాయి. స్టాక్ మార్కెట్లలో రిజిస్టర్ అయిన కంపెనీల మార్కెట్ విలువ 10 ఏళ్లలో 10ంతలైంది. మరి వచ్చే వారం మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పర్ల్స్ లో చూద్దాం. ఈ మధ్య గత వారం రోజులుగా స్టాక్ మార్కెట్లో ఆల్ టైమ్ హై అన్నటువంటి ఒక పద ప్రయోగము సర్వసాధారణమైపోయింది. మార్కెట్ ఏ రోజుకు ఆ రోజు ఆల్ టైమ్ హై. శుక్రవారం ఇవాళ కూడా మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. 8,615 దాటి మార్కెట్ ఒక లెవెల్లో 8,700కు వెళ్తుందేమో అన్నటువంటి ఉత్సాహంతో ఉరకలేసింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గురువారం నాడు జరిగినటువంటి OPEC మీటింగ్లో ఇప్పుడంతా మేము
క్రూడ్ ధరలు పెంచబోము అన్నటువంటి ఒక నిర్ణయం. ఇప్పటికే క్రూడు సుమారుగా $72 దగ్గర ఉంది. ఇంత $72 పడిపోయినప్పటికీ కూడా ఒపెక్ కంట్రీసు క్రూడ్ యొక్క ధరలు పెంచబోము అన్నటువంటి స్పష్టీకరణ ఇవ్వడంలో ఒక్కసారిగా మార్కెట్లో ఉత్సాహం పెరిగిపోయింది. ఎందుకనంటే ఎప్పుడైతే క్రూడ్ తగ్గుతుందో మన దేశంలో ప్రధాన దిగుమతి అయినటువంటి క్రూడ్ వల్ల అది తగ్గడం వల్ల మన యొక్క క్యాడ్, అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్, ఇవన్నీ కూడా చాలా చాలా కంఫర్ట్ లెవెల్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ ఒపెక్ మీటింగు వచ్చే సంవత్సరం జూన్ మాసంలోనే జరగబోతోంది. అంటే సుమారుగా వచ్చే 6 నెలల వరకు కూడా క్రూడ్ యొక్క ధరలు పెరగకపోవచ్చు. అంతేకాకుండా క్రూడ్ యొక్క అవుట్పుట్ ఇంతే ఉంటుంది. అంటే అమెరికా నుంచి వచ్చే విపరీతమైనటువంటి క్రూడ్ వల్ల ఇంకా క్రూడ్ రేట్లు పడవచ్చు. సిటీ బ్యాంకు యొక్క ఊహ ప్రకారము క్రూడ్ సుమారుగా $50 దాకా రావచ్చేమో అని కూడా ఒక ఊహాగానం ఉంది. అదే గనక జరిగితే మార్కెట్లో విపరీతమైనటువంటి ఉత్సాహం ఉరకలేస్తుంది. ప్రధానంగా రెండో విషయం ఏంటంటే శుక్రవారం నాడు అంచనాల ప్రకారము జీడిపి గ్రోత్ రేటు సుమారుగా 5% ఉండవచ్చు అనే ఊహాగానాలు వచ్చాయి. అదేవిధంగా సుమారుగా 5.2 దాకా జీడిపి గ్రోత్ కనిపించింది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ తగ్గి క్రూడ్ తగ్గి దీనివల్ల క్యాడు ఇవన్నీ కూడా ఒక మామూలు స్థాయికి వచ్చినప్పుడు ఇక రాబోయే రోజుల్లో పన్ను భారాలు కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే బడ్జెట్లో కొత్త పన్నులు ఏమి కూడా ఉండకపోవచ్చు అన్నటువంటి ఒక సందేశం కూడా దీనివల్ల మనకు వచ్చినట్టు అయ్యింది. బ్యాంకింగ్ రంగంలో విపరీతమైనటువంటి ఎన్పిఏల తగ్గుదల కనిపించవచ్చు, వాళ్ళ మార్జిన్లు పెరగవచ్చు. అదేవిధంగా స్టీలు, సిమెంటు వీటన్నిటికీ వల్ల కూడా రాబోయే రోజుల్లో ఈ కంపెనీలు మంచి ఫలితాలు ప్రకటిస్తాయి అన్నటువంటి ఒక ఊహాగానం వల్ల కూడా మార్కెట్లో విపరీతమైనటువంటి పెరుగుదల కనిపిస్తోంది. ఈ అన్నిటిలోకి అత్యంత కీలకమైనటువంటి ఘటన ఏంటంటే డిసెంబర్ 2వ నాడు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ పాలసీ పరపతి విధాన సమీక్షలో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్లను ఇంకా ఇలాగే కొనసాగి ఇంకా 3 నెలల తర్వాత మళ్ళీ సమీక్షిస్తారా అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినా తగ్గించకపోయినా మార్కెట్లో మిగతా కారణాల వల్ల విపరీతమైనటువంటి బయింగ్ కనిపిస్తోంది. కాబట్టి ఇన్వెస్టర్లు అందరూ కూడా తగ్గినప్పుడల్లా ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. మార్కెట్లు 8,600 కాదు, బహుశా బడ్జెట్ టయానికే 9,000కు చేరుకున్నా కూడా నిఫ్టీ ఆశ్చర్యపోనక్కర్లేదు. మనం ఏ స్టాక్స్ మరి కొనాలి అని అనుకున్నప్పుడు బ్యాంకింగ్ రంగంలో సౌత్ ఇండియన్ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఫార్మాలో శాషన్ ఫార్మా, అదేవిధంగా సువెన్ లైఫ్ సైన్సెస్ కొనిపెట్టుకోవచ్చు. నిర్మాణ రంగంలో కన్స్ట్రక్షన్లో ఎల్ఎన్టీ కొనిపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, గృహ నిర్మాణాలు ఇలాంటి వాటిల్లో అయితే డిఎల్ఎఫ్, యూనిటెక్ కొనుక్కోవచ్చు. గృహ నిర్మాణాలకు ఫైనాన్స్ చేయడము వాటిలో కనుకైతే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఐటీ సెక్టార్లో కనుకైతే సెకండ్ రంగ్ స్టాక్స్ సిగ్నిటీ టెక్నాలజీస్ కానీ, టెక్ మహేంద్ర కానీ, హెచ్ఈజీ కానీ కొనుక్కొని పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆయిల్ రంగంలో కనుకైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంటే బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ కూడా కొనుక్కొని పెట్టుకోవచ్చు. వీటన్నిటినీ కూడా మార్కెట్లు పడినప్పుడల్లా అక్యుములేట్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు లక్షణంగా ఎగ్జిట్ కావచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు గడువు మరో 4 నెలలు ఉంది. డిసెంబర్ నుంచి వేతన జీవులు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపులు పొందేందుకు ఎక్కడ సేవింగ్స్ చేస్తే బెటర్ అని చూస్తుంటారు. తాజా బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని 2.5 లక్షలకు పెంచారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆదాయం పన్నుపై ఆర్థిక మంత్రి ఇచ్చిన అదనపు రాయితీల వల్ల వచ్చే బెనిఫిట్స్ ను మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్ లో తెలుసుకుందాం.
పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి. ఈ ట్యాక్స్ చెల్లింపుల్లో ప్రభుత్వం కొన్ని రాయితీలు, మినహాయింపులు కల్పించింది. ప్రస్తుత బడ్జెట్ ప్రకారం ఎంత ఆదాయం ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి, స్లాబ్ల వారీగా చెల్లించాల్సిన పన్ను శాతం ఎంత చూద్దాం. 60 ఏళ్ల వయసులోపు ఉన్నవారి ఆదాయం గతంలో 2 లక్షల లోపు ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే తాజా బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పరిమితిని 2.5 లక్షలకు పెంచారు. అంటే 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. 2.5 లక్షల నుంచి 5 లక్షల లోపు ఆదాయం ఉంటే 10% ట్యాక్స్ చెల్లించాలి. 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉంటే 20% పన్ను, 10 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసులోపు ఉన్నవారిని సీనియర్ సిటిజన్ గా పరిగణిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లో ప్రతిపాదనల ప్రకారం 3 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు 10% పన్ను చెల్లించాలి. 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 20%, 10 లక్షలకు పైగా ఉన్నవారు 30% పన్ను చెల్లించాలి. 80 ఏళ్ల వయసు దాటిన వారిని వెరీ సీనియర్ సిటిజన్ గా పరిగణిస్తున్నారు. వీరిలో 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. 5 నుంచి 10 లక్షల లోపు 20%, 10 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ గా చెల్లించాలి. ఆదాయం పన్ను పరిమితిని మించిన వారు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం కొన్ని మినహాయింపులు పొందే అవకాశం ఉంది. ఇలా మినహాయింపు పొందే సెక్షన్లలో 80C ముఖ్యమైంది. ఇప్పటి వరకు ఈ సెక్షన్ కింద గరిష్టంగా ₹1,00,000 వరకు మినహాయింపు ఉండేది. దీన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ₹1,50,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ సెక్షన్ కిందికి వచ్చే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లేంటో చూద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియంలకు సెక్షన్ 80 కింద మినహాయింపు లభిస్తుంది. ట్యాక్స్ పేయర్తో పాటు భార్య, పిల్లలపై చేసే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను కూడా మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంత ఇంట్లో నివసిస్తూ ఉండి ఆ ఇంటి కోసం తీసుకున్న రుణానికి చెల్లిస్తున్న అసలుతో పాటు ఇల్లు కొన్న సంవత్సరంలో ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కోసం చేసిన ఖర్చును కూడా ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందవచ్చు. 5 ఏళ్లు, 10 ఏళ్ల కాలానికి చేసే నేషనల్ సేవింగ్స్ స్కీమ్లో పెట్టిన పెట్టుబడులు, 5 ఏళ్ల కాలానికి పన్ను రాయితీ కోసం బ్యాంకుల్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు, 3 ఏళ్ల కాలానికి మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్న ఈక్విటీ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో పెట్టుబడులకు ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందే వీలు ఉంది. అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్లకు చెల్లించే మొత్తాలకు మినహాయింపు ఉంటుంది. ఇదే కాకుండా పిల్లల చదువు కోసం చెల్లించే ట్యూషన్ ఫీజులను ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందవచ్చు. అయితే 2 పిల్లలకు ఈ మినహాయింపు ఉంటుంది. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ వీకెండ్. బై బై.